రాజకీయ వెన్నుపోట్లకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అడిగితే టక్కున గుర్తుకొచ్చే పేరు నారా చంద్రబాబు నాయుడు. గత 3 దశాబ్దాలుగా ఆ పేరు మరొకరికి దక్కకుండా జాగ్రత్త పడుతున్నారు చంద్రబాబు. ఈ విషయాన్ని పదే పదే ఆయన రుజువు చేసుకుంటున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మను నమ్మించి వెన్నుపోటు పొడవడంతో అక్కడ ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. డిప్యూటీ సీఎం పవన్ గెలుపు కోసం పనిచేసిన వర్మను జీరో చేశామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి స్వయంగా ప్రకటించారు. ఇంతకీ ఆ జీరో వ్యవహారం ఏంటో చూద్దాం. తెలుగుదేశం పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మకు ఊహించని షాక్ ఇచ్చారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ. నెల్లూరు టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి నారాయణ వారితో మాట్లాడిన మాటలు పిఠాపురం టీడీపీలో కలకలం రేపాయి. పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడడం వల్లే పిఠాపురంలో వర్మను 4 నెలలుగా జీరో చేశామని నెల్లూరు నేతలతో నారాయణ చెప్పారు. వర్మ చాలా క్రూరుడంటూ ఆయన్ను కించపరిచేలా కమెంట్స్ చేశారు నారాయణ. ఈ వ్యాఖ్యలు చేసింది మంత్రి అయినా వాటి వెనుక సీఎం చంద్రబాబు ఉన్నారని పిఠాపురంలో చర్చ జరుగుతోంది. గత 20 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నారు ఎస్వీఎస్ఎన్ వర్మ. అలాంటి వర్మకు కుల సమీకరణాల్లో భాగంగా 2014 ఎన్నికల్లో టీడీపీ సీట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చారు చంద్రబాబు. దీంతో వర్మ స్వతంత్ర అభ్యర్థిగా పిఠాపురం నుండి పోటీ చేసి విజయం సాధించారు. గెలిచిన వెంటనే వర్మకు టీడీపీ కండువా కప్పి మళ్లీ పార్టీలోకి తీసుకున్నారు చంద్రబాబు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి పోటీ చేసి ఓటమి చెందారు. 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు వర్మ. కూటమి పొత్తులో భాగంగా పిఠాపురం నుంచి జనసేన ఎమ్మెల్యేగా పోటీ చేశారు పవన్ కళ్యాణ్. దీంతో వర్మ అనుచరులు తెలుగుదేశం పార్టీపై తిరుగుబావుట ఎగురవేశారు. వర్మ వ్యతిరేకంగా పనిచేస్తే జరగబోయే నష్టం గ్రహించిన చంద్రబాబు వెంటనే ఆయన్ను పిలిపించుకుని బుజ్జగించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవి ఇస్తానని ఆశపెట్టారు. చంద్రబాబు హామీతో వర్మ పిఠాపురంలో పవన్ విజయం కోసం పనిచేశారు. పవన్ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం పదవి అనుభవిస్తున్నారు. కానీ వర్మకు చంద్రబాబు ఇచ్చిన హామీ ఇంతవరకు అమలు కాలేదు. వర్మకు పదవి ఇస్తే పిఠాపురంలో మరో పవర్ సెంటర్గా మారతారని జనసేన నాయకత్వమే ఆయనకు పదవి రాకుండా అడ్డుపడింది. తనకు జరుగుతున్న అవమానాలతో రగిలిపోతున్న వర్మ సోషల్ మీడియాలో పిఠాపురం జనసేన సాగిస్తున్న అక్రమాలు, దోపిడీపై ప్రత్యక్షంగా పరోక్షంగా విమర్శలు చేస్తూ వచ్చారు. వర్మ తీరు చంద్రబాబుకు నచ్చలేదు. ఇక వర్మను జీరో చేసే బాధ్యతను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయిన నారాయణకు అప్పగించారు. చంద్రబాబు ఆదేశాల్ని అమలు చేసిన నారాయణ వర్మను జీరో చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకుంటున్నారు. పిఠాపురంలో జనసేనతో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న నారాయణ ఈ కార్యక్రమాలకు వర్మను ఆహ్వానించకుండా పక్కన పెట్టేశారు. లైన్ దాటి వ్యవహరించిన వర్మను జీరో చేశామని, వర్మలా ఎవరైనా లైన్ దాటితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నెల్లూరు టీడీపీ నేతలను పరోక్షంగా హెచ్చరించారు నారాయణ. మంత్రి నారాయణ వ్యాఖ్యలపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందించారు. మంత్రి నారాయణ వ్యాఖ్యల్ని పట్టించుకోనక్కర్లేదన్నారు. ఎవడో కర్మ గడ్డిపరిక అంటే తనకేంటని అన్నారు వర్మ. తానేంటో పిఠాపురం ప్రజలకు తెలుసన్నారాయన. ఎవడో కర్మ అంటే నాకేంటి, ఎవడో పనిచేయడు గడ్డిపరిక వర్మ అంటే కాదు కదా. ప్రజలందరికీ తెలుసు వర్మ ఏంటన్నది, నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. అంచేత ఇవన్నీ పట్టించుకోవాల్సిన విషయాలు కావు. అంచేత నేను ఎవరు ఏమన్నా సరే, నన్ను ఏ విధంగా మాట్లాడినా సరే నేను స్పందించి పరిస్థితి లేదు. మంత్రి నారాయణ వ్యాఖ్యలు వర్మ శిబిరంలో కాకరేపింది. చంద్రబాబును అతిగా నమ్మితే ఫలితం ఇలానే ఉంటుందని టీడీపీ క్యాడర్ రగిలిపోతోంది. అవసరం ఉన్నప్పుడు వాడుకొని అవసరం తీరాక వెన్నుపోటు పొడవడం ఆయన అలవాటని టీడీపీ వర్గాల్లో కమెంట్స్ వినిపిస్తున్నాయి.